నమస్తే. నేను మీ అశ్విని కుమార్, ప్రాపర్టీ గైడ్ అండి. మన విజయవాడ ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఓఆర్ఆర్, అమరావతి క్యాపిటల్ రీజన్ మొత్తానికి ఓఆర్ఆర్ 189 కిలోమీటర్స్ ఓఆర్ఆర్. అది కూడా 140 మీటర్స్, అంటే దగ్గర దగ్గర 462 గజాలు అంత వెడల్పున్న ఒక హైవే రాబోతుంది. అట్లాంటి హైవే పక్కనే మనకి ప్రాజెక్ట్ అవైలబిలిటీ ఉందండి. ప్రజెంట్ టీఎల్పీలో ఉంది. విత్ ఇన్ ఒక 15 to 20 డేస్లో ఎల్పీ నెంబర్ కూడా వచ్చేస్తుంది. దాంట్లో మనకి 147 గజాల నుంచి బిడ్స్ అవైలబిలిటీ ఉన్నాయి. దాంట్లో ప్రతి ప్రాజెక్ట్లో మనం ఎలా అయితే రెసిడెన్షియల్గా డెవలప్ చేస్తున్నామో నెప్పల్లో కూడా సేమ్ అదేవిధంగా సౌభాగ్య అని దాని పేరు, అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ప్లాన్ చేసాం. దాంట్లో రెసిడెన్షియల్గా డెవలప్ చేస్తాం కాబట్టి మనకి అప్రిసియేషన్ కూడా చాలా బాగా వస్తుంది. మన చుట్టుపక్కల వెంచర్స్లో ఎక్కడ చూసుకున్నా కానీ హౌసెస్ కన్స్ట్రక్షన్ లేకుండా ఓన్లీ ఓపెన్ ప్లాట్స్ విధంగా వదిలేయడం వల్ల అక్కడ రెసిడెన్షియల్గా డెవలప్ అవ్వనప్పుడు రేట్లు అనేది తొందరగా పెరగవండి. మన శ్రీ సిటీ ఎస్ఆర్కే టౌన్షిప్ ఉన్న స్పెషాలిటీ అదే సార్. ఎక్కడైనా సరే ఒక టౌన్షిప్ డెవలప్ చేయడం అంటే ఒక కమ్యూనిటీని డెవలప్ చేయడం వల్ల మనకి ఈ అప్రిసియేషన్ అనేది పాసిబిలిటీ అవుతుంది. కాబట్టి ఈ దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు మనకి అప్కమింగ్ కూడా మనకి పాతపాడు, ఇప్పుడు ఏదైతే వెస్ట్ బైపాస్ మన కుబేరా ఉందో దానికి జస్ట్ ఒక 400 మీటర్స్ అటేప్ అనమాట. పాతపాడు పంచాయతీలో మనకి ఒక 150 acres లేఅవుట్ రెడీ అవుతుంది. ఆల్రెడీ ఎల్పీ నెంబర్ కూడా వచ్చేసింది, కానీ ప్రజెంట్ ఇంకా సేల్స్ స్టార్ట్ చేయలేదు. డెవలప్మెంట్స్ చేస్తున్నారు. దాంట్లో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఆల్రెడీ 60 feet రోడ్ మెయిన్ రోడ్ ఉంటుంది. దానికి ఆర్చ్ కూడా కంప్లీట్